పెంచకుండా వెట్టి చాకిరీ చేయించుకోవడం, బీసీజీ సర్వేను వెంటనే పారితోషికం లేని బీసీజీ సర్వేను వెంటనే పెండింగ్ లో ఉన్న సర్వేల బిల్లులను వెంటనే బిల్లులన్నింటినీ వెంటనే పెండింగ్ సర్వేల బిల్లులు చెల్లించేంత వరకు, PFESI సౌకర్యం కల్పించేంత వరకు, పెన్షన్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేంత వరకు, ప్రమాద బీమా 50 లక్షల రూపాయలు చెల్లించేంత వరకు, కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు, పారితోషికం లేని పనులను వెంటనే పెండింగ్ లో ఉన్న సర్వేల బిల్లులు చెల్లించాలి. పెండింగ్ లో ఉన్న యూనిఫామ్ బిల్లులు చెల్లించాలి. ఆశాల ఐక్యత. ఆశాల తలపైన భారాలు మోపే విధంగా తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో బీసీజీ సర్వేలను తీసుకొచ్చి ఆశాలు సర్వేలు చేయాలని చెప్తా ఉన్నారు. గతంలో ఆశాలతో చేయించుకున్న లెప్రసీ ఇతర సర్వేల బిల్లులే ఇప్పటి వరకు ఆశాల ఖాతాలో జమ చేయలేదు. పైగా ఈ సర్వేకు పారితోషికం లేదు. ఈ సర్వేను కూడా ఈరోజు ఆశాలే చేయాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాలు ఆశాలపైన భారం మోపుతా ఉన్నాయి. ఇప్పటికే ఈ సర్వేల వల్ల, అదనపు పనుల వల్ల, ప్రభుత్వాల కార్యక్రమాల వల్ల ఆశాలు వెట్టి చాకిరీకి గురవుతున్న పరిస్థితి ఉన్నది. మరోవైపు కనీస వేతనాలు చెల్లించండి అనే ఆశాలు అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నా కూడా ప్రభుత్వాలు వారి సమస్యలను పరిష్కరించడంలో, కనీస వేతనాలు చెల్లించడంలో విఫలమవుతూ ఉన్నాయి. కానీ పని మాత్రం పెంచుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు ఆశాల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఆశాలను పర్మనెంట్ చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. PFESI పెన్షన్ ఇన్సూరెన్సు, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలి. ఇప్పటి వరకు ఆశాలతో చేయించుకున్న సర్వేల బిల్లులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని వెంటనే ఆశాల ఖాతాల్లో జమ చేయాలి. ఈ బీసీజీ సర్వేను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరోవైపు పెండింగ్లో ఉన్న యూనిఫామ్ బిల్లులను, రిజిస్టర్ల బిల్లులను వెంటనే ప్రభుత్వం ఖాతాల్లో జమ చేయాలి. మరో ఆశాలకు నాణ్యమైన యూనిఫామ్లను, రిజిస్టర్లను ప్రభుత్వమే అందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ సమస్యలను పరిష్కరించని ఎడల, బీసీజీ సర్వేను రద్దు చేయని ఎడల అవసరమైతే రానున్న రోజుల్లో ఆశాలు మరింత ఉధృతమైన పోరాటాలకు సిద్ధమవుతారని ఈ సందర్భంగా ప్రభుత్వాలను మేము హెచ్చరిస్తా ఉన్నాం.